చేయాలని మా ప్రభుత్వం పట్టుదలతో చేపట్టిన కార్యక్రమాలలో భాగంగా రైతు భరోసాకు సంబంధించి శాయశక్తుల ప్రతిపక్షాల నుంచి మొదలుపెట్టే పత్రికల ప్రసార సాధనాల వరకు ఊహాగానాలు చేయడం, ఉన్నవి లేనివి ప్రభుత్వ నిర్ణయాలని మీకు మీరే ప్రకటించి రైతులలో గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. కాబట్టి ఆ గందరగోళాన్ని దూరం చేస్తూ రైతులకు ఒక శుభవార్త వినిపించాలని ఈ మంత్రివర్గ సమావేశంలో సహచరులందరి సూచనల మేరకు ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికి రైతు భరోసా పథకం కింద నిధులను ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వం రైతు బంధు పథకంలో భాగంగా సంవత్సరానికి 10,000 ఇస్తే మా ప్రభుత్వం ప్రజాపాలనలో రైతులందరికీ సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా భూమి ఉన్న రైతులకు రైతు భరోసా పథకం కింద వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు 12,000 రూపాయలు ఇస్తున్నప్పుడు తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న భూమి లేని వ్యవసాయ రైతు కుటుంబాలు, భూమి లేకపోవడం ఒక శాపము, ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోకపోవడము ఇంకొక శాపము అన్నట్టుగా పాదయాత్రల సందర్భంగా అటు భట్టి విక్రమార్క గారికి కానీ నాకు కానీ ఈ మధ్యకాలంలో మా మంత్రివర్గ సహచరులు పర్యటనలకు వెళ్ళినప్పుడు దృష్టికి తీసుకురావడం జరిగింది. అందుకే మా ప్రభుత్వం భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు ప్రతి సంవత్సరానికి 12,000 రూపాయలు వాళ్ళకు కూడా ఇవ్వాలి, వాళ్ళు కూడా మన సమాజంలో మనలో భాగమే అని గుర్తించి ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నది. ఈ పథకానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అని చెప్పి నామకరణం చేయడం జరిగింది. ఈరోజు భూమి ఉన్న వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతులకు ఎకరాకు 12,000 ఇవ్వడమే కాకుండా భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఇవ్వాలని నిర్ణయం చేయడం జరిగింది. ఇదే కాకుండా చాలా సంవత్సరాల నుంచి రేషన్ కార్డుల సమస్య పేదవాళ్ళను పట్టి పీడిస్తుంది. అందుకే రేషన్ కార్డు లేని అందరికీ నూతన రేషన్ కార్డు ఇవ్వాలని కూడా ఈ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ అన్ని పథకాలు జనవరి 26, 2020 నుండి ప్రారంభం కాబోతున్నాయి. జనవరి 26, 2025కు ఒక ప్రత్యేకత ఉన్నది. మన రాజ్యాంగం అమలు జరిగి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని ప్రసాదించి అమలు చేయబట్టి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జనవరి 26, 2025 నుంచి పథకాలను అన్నింటిని కూడా అమలు చేయాలి అని చెప్పి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా